హాయ్, దిస్ ఇస్ నందిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్పి టీవీ. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి రేప్ అండ్ మర్డర్. సో ఇలాంటి రేప్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? ఆల్కహాల్ వలన, పబ్లిక్ మైండ్ సెట్ వలన? గవర్నమెంట్ దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? సో పబ్లిక్ ని అడిగి తెలుసుకుందాం రండి. అంత చిన్న పిల్లల కూడా తనకి ఏం అనిపిస్తుంది, అసలు ఇది ఆల్కహాల్ వలననా లేదంటే మైండ్ ఎఫెక్టా, దేనికోసం? ఇది యాక్చువల్ గా ఆల్కహాల్ వల్ల కూడా కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచిన విధానం, వాళ్ళ మదర్స్, వాళ్ళ ఫాదర్స్, ఆ పెంపకం మీదే ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ మనం గుడ్ హ్యాబిట్స్ నేర్పించామనుకోండి పిల్లలకి, వాళ్ళు గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటారు. ఎవరైనా మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు, ఫ్రెండ్స్ లో కూడా అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ బాటప్ ఏదైతే మన ఫ్రెండ్స్ ని మనం చూస్ చేసుకోవచ్చు. ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నా వాళ్ళని దూరం పెడతాం మనం ఆటోమేటిక్ గా. మై ఎగ్జాంపుల్, ఎవరైనా స్మోక్ చేస్తున్నా, డ్రింక్ చేస్తున్నా, వాళ్ళకి నేను దూరంగానే ఉంటాను. వాళ్ళతో కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయను. అలానే మనం పెరిగిన విధానాన్ని బట్టే మన అలవాట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. మనకు ఆ థాట్ ప్రాసెస్ ఎందుకు వస్తుంది అబ్బాయిలు అంటే, ఈ జీన్స్, యూత్, సినిమాలు ఇవేమీ కాదు. ఫస్ట్ బేసిక్ గా మన బాటప్ ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది నేను చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ ముస్లిమ్స్ ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు మస్జిద్కి వెళ్ళి ఖురాన్ ఇవన్నీ చదవడం నేర్పిస్తారు. అదే సేమ్ మనం హిందూస్ అయి ఉండి మనకి ఎందుకు మనం భగవద్గీత, రామాయణం ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి పెంచుతున్నప్పుడే వాళ్ళకి అలవాటు చేసామనుకోండి, మంచి థాట్ ప్రాసెస్ లోనే వెళ్తారు వాళ్ళు. అసలు అలాంటి ఆలోచన కూడా రాదు. అసలు అమ్మాయిని అమ్మాయిలానే చూడాలి మనం. వాళ్ళు ఇవి బట్టలు వేసుకున్నారు, ఎవరైనా మన పెంచిన విధానాన్ని బట్టే బట్టల్లో ఏముండదు, ఓకే, ఆలోచనలో ఉంటది. సో ఇలా చేసిన వాళ్ళకు ఎన్ని శిక్షలు వేసినా ఇంకా అలానే చేస్తున్నారు. ఇంకా ఎలాంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? ఇరాన్ లో, దుబాయ్ లో అక్కడ ఏంటి అంటే రోడ్డు మీదే వాళ్ళు ఏదైనా తప్పు చేశారనుకో ఆన్ ద స్పాట్ దే విల్ కిల్ దెమ్. మన దగ్గర కూడా ఒక 4-5 అట్లా జరిగితే గానీ ఎవ్వరు వాళ్ళు భయం అనేది రాదు. మోరోవర్ ఈ ట్రాఫిక్, ఈ బెగ్గర్స్ విషయంలో వీటిలన్నిటిలో కూడా మన సినిమాలో చెప్పినట్టు, మహేష్ బాబు గారు చెప్పినట్టు 20,000, 50,000 ఫైన్ వేయాలి. వేస్తేనే దే విల్ స్టాప్. 5,000, 2,000 అది ఒక లంచ్ కో మనం డిన్నర్ కో వెళ్ళినట్టు ఉంటది. అందుకనేసరి వాళ్ళు లైట్ తీసుకొని హెల్మెట్ పెట్టుకోకపోవడము, స్మోక్ చేస్తూ మాట్లాడడం, ఫోనుల్లో మాట్లాడడము, ఇవన్నీ ఇట్లానే జరుగుతుంటాయి. మీరు తక్కువ ఫైన్ చేసినంత మటుకు. సో ఇక ఇన్ని డేస్ అవుతుంది ఇలాంటివి జరుగుతూ ఉండి, కానీ ఇంకా గవర్నమెంట్ ఇవే శిక్షలను అమలు చేస్తూ ఉంటే వాళ్ళు భయపడట్లేదు. ఇంకా భయపడాలి అంటే ఏం చేయాలి? రాజ్యాంగం ఎప్పుడు రాశారో గుర్తుందా మీకు? ఐడియా లేదు. సో మనం ఇప్పుడు చిన్న సాఫ్ట్వేర్ తీసుకుందాం. అది రోజు డెవలప్ అవుతుంది, అప్డేట్ చేస్తూ ఉన్నారు మనకి సిస్టమ్స్ అని, ల్యాప్టాప్స్ అని, ట్యాబ్స్ అని. అట్లా రాజ్యాంగంని కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఈ శిక్షలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఏంటి, దీనికి ఇది చేస్తే ఇది కంపల్సరీ మనకి శిక్ష పడుతుంది అన్న భయం పీపుల్లో ఉంటుంది, ప్రజల్లో ఉంటుంది. అప్పుడే వాళ్ళకి భయం అనేది, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. మన ఫ్యామిలీ కోసమే కాదు, నేషన్ కోసం కూడా మనం ఉన్నాము అని చెప్పి ఉండాలి. హాయ్ అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేశారు. సో ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఆల్కహాల్ వలన, లేదంటే పబ్లిక్ మైండ్ సెట్ వలన, మూవీస్ వలన, లేదంటే మొబైల్స్ వలన, దేనికోసం? దీనిలో చాలా ఉన్నాయమ్మా. ఒకటి సోషల్ మీడియాల విచ్చలవిడితనము, దాంతోపాటు మొబైల్ని విపరీతంగా యూజ్ చేయడం. ఇంట్లో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు ఒకప్పుడు ఆడుకోవడానికి గేమ్స్ అవి ఇస్తుండే, అవి కాకుండా ఇప్పుడు మొబైల్ ఇస్తున్నారు డైరెక్ట్ తల్లిదండ్రులు మొబైల్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మొబైల్లో ఏ వీడియోలు చూస్తున్నారో పిల్లలకి ఏం తెలుస్తలేదు. సో అందులో పోర్న్ వీడియోలు వస్తాయి. ఈ మధ్యన ఏమంటారు, చిన్న రీల్స్ చేస్తూ ఉన్నారు, తిక్క రీల్స్ చేస్తున్నారు. ఏమంటారు, ఫేస్బుక్లో కానీ దాంట్లో కూడా కొన్ని రీల్స్ చేస్తున్నారు. అవన్నీ ప్రాబ్లం అవుతున్నాయి. అమ్మాయిలు కూడా ఈ రీల్స్ కోసమని విచ్చలవిడిగా బట్టలు వేసుకొని, చిన్న పొట్టి బట్టలు వేసుకొని, అది కూడా తప్పే. ఇప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా నిండుగా ఉన్న అమ్మాయిని ఎవరు ఒక్కరు కూడా కామెంట్ చేయరు, ఎట్టి పరిస్థితుల్లో చేయరు. దీనివల్ల చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకోవడం కూడా కొద్దిగా అమ్మాయిలని తప్పే. కానీ మోడర్న్గా ఉండడం ఓకే, కానీ మోడర్న్గా ఉన్నా కానీ లిమిటెడ్గా ఉండాలి. లిమిట్ దాటి ప్రవర్తించొద్దు అమ్మాయిలనే. కానీ అబ్బాయిలు విచ్చలవిడితనం ఎక్కడ జరుగుతుంది అంటారంటే, బయట ఇప్పుడు గల్లీలా మందు దొరుకుతుంది, విపరీతంగా వైన్ షాపులైన
వైన్ షాపులు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటారంటే బార్లు, వైన్ షాపులు విచ్చలవిడిగా ఉండడం, పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా వేయడం వల్ల ప్రతి మనిషి తెలంగాణలో 70% ఆఫ్ ది పీపుల్ మందుకు బానిస అవుతున్నారు. మందుకు బానిస అయినప్పుడు డబ్బులు లేని సమయంలో ఇంట్లో తల్లిదండ్రులను కొట్టడము, లేదా పిల్లలను రేప్ చేయడము, తాగిన మత్తులో ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియని పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు స్కూల్కు పిల్లల్ని పంపిస్తున్నామంటే పంపించిన తర్వాత ఇంటికి వచ్చింది అమ్మాయి, మన పాప ఇంటికి వచ్చింది అనే గ్యారంటీ కూడా ఉండదు. అట్లాంటి సందర్భం ఉంది మార్కెట్లో. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ మందుని, లిక్కర్ని చాలా లిమిటెడ్గా పెట్టడం చాలా మంచిది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఏమంటారు దానిని, మందు షాపులు, బెల్ట్ షాపులు ఇవ్వడము, లేదా ఊర్లలో ప్రతి గల్లీలో మనకు వైన్ షాప్తో పాటు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఓపెన్ అవ్వడము, కిరాణా షాపులు కూడా బెల్ట్ షాపులుగా పనిచేయడము. కిరాణా షాపులో మనకు ఏమంటారు, ఉప్పు, కారం, నూనె దొరకదో తెలియదు, కానీ మందు అయితే దొరుకుతుంది. 24 hours తెలంగాణలో మందు అమ్ముతున్నారు. ఇప్పటికి కూడా విలేజ్లలో, నేను అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాను మేనేజర్గా, వందల మంది రైతులు వస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్కి. గుండె ఆపరేషన్ అని చెప్పేసి చాలా మంది వస్తున్నారు. అపోలోకి ఒకటే కాదు, సో మెనీ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లో చూస్తే చాలా మంది రైతులు వచ్చి హార్ట్ ఆపరేషన్ కోసం పడుతున్నారు. ఇది రీజన్ ఏంటంటే, ఒకప్పుడు ఊర్లలో ఉండేవాళ్ళు, వాళ్ళు డే మొత్తం అలసిపోయి కళ్ళు తాగి లేదా చిన్న సరాయి తాగి ఇంట్లో వాళ్ళు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు కళ్ళు, సరాయి అనేది లేకుండా పోతుంది. అన్ని మందుతో కూడినవి దొరుకుతున్నది ప్రోడక్ట్. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు చీప్ లిక్కర్ ఏమంటారు, మన 100 రూపాయలకు, 90 రూపాయలకు, 50 రూపాయలకు చీప్ లిక్కర్ విలేజ్లలో అమ్ముతారు. ఓసి అని, డీసీ అని, సంథింగ్ ఏదేదో పేర్లు పెట్టి, చార్మినార్ అని పేరు పెట్టి అమ్ముతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకు వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది. పొద్దుస్తమానం కష్టపడి రాత్రికి వచ్చి వాళ్ళు ఏదో చిన్నగా తాగి పడుకుందామంటారంటే అది పెరుగుతూ ఉంది, క్వాంటిటీ అనేది పెరుగుతూ ఉంది. రాత్రి 2 గంటలకు డోర్ కొట్టినా కూడా మనకు బెల్ట్ షాప్లో మందు దొరుకుతుంది. ఇట్లా అన్ని కట్టడి చేయాలి. ఇవన్నీ కట్టడి చేయకపోతే ప్రతి రైతుకు కూడా ఇబ్బంది వచ్చే పరిస్థితి. నాట్ ఓన్లీ అమ్మాయిలు, అబ్బాయిలు అని కాకుండా ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. సో మీరు ఇంతకుముందు ఏదైతే అడిగారో అమ్మాయిలకు సంబంధించి, సిటీలో ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి, దీనిలో అమ్మాయిల పాత్ర ఎంత ఉందో ఈ గవర్నమెంట్ పాత్ర కూడా అంతే ఉంది. అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు అలర్ట్గా ఉండాలి ఎనీ టైం. గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొచ్చినట్టు గుర్తుంది నాకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఆ యాప్ కంపల్సరీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దాని పేరు కూడా నాకు గుర్తులేదు. పోలీస్కి సంబంధించిన యాప్ ఉంటుంది ఒకటి, దిశ యాప్ ఉంటుంది, అది కంపల్సరీ. దీంతో పాటు పెప్పర్ స్ప్రే పెట్టుకోవాలి. లేదా ఒక రాడ్ వచ్చింది ఈ మధ్యన, స్టాండర్డ్ రాడ్, బటన్ ప్రెస్ చేస్తే రాడ్ ఓపెన్ అవుతుంది. మనకు అమ్మాయి ఇంటి నుంచి జాబ్ చేయడానికి వెళ్తున్న పరిస్థితుల్లో మనం ఇట్లాంటివి ప్రతి ఒక్క అమ్మాయి కానీ, ప్రతి ఒక్క లేడీస్, ఉమెన్స్ కూడా ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పోకిరీల చేష్టలు కామన్గా ఉంటాయి. ఈ మత్తుకు బానిస గంజాయి ప్రభావం, డ్రగ్స్ ప్రభావం విపరీతంగా వస్తుంది. పబ్బులలో విపరీతంగా డ్రగ్స్ వాడుతున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ కట్టడి చేస్తుంది. ఇప్పుడు వచ్చిన తెలంగాణ గవర్నమెంట్ రాగానే మొట్టమొదటిగా డ్రగ్స్ మీద కానీ, ఈ గంజాయి మాఫియా మీద కానీ బాగా ప్రెజర్ పెడుతుంది. దీనివల్ల కొంతవరకు సేఫ్గానే ఉంది. కానీ ఇంకా గవర్నమెంట్ చాలా స్టాండర్డ్గా, కొద్ది కఠినంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సో రేప్స్ జరుగుతున్నాయి కదా, వాటి పైన ఎన్ని శిక్షలు వేసినా ఇంకా మానట్లేదు. ఇంకా ఎలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి? ఒకప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అందరూ మెచ్చుకున్నారమ్మా. అట్లాంటి నిర్ణయం ఏదంటే, ఒక అమ్మాయిని మానభంగం చేసి దగ్గర 7-8 మంది అబ్బాయిలు ఒకటేసారి మానభంగం చేసినప్పుడు, శంషాబాద్లో జరిగిన సంఘటన ఇది. అప్పుడు డైరెక్ట్ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే డైరెక్ట్ షూట్అవుట్ చేసేసారు వాళ్ళందరినీ. అట్లాంటిదే కరెక్ట్ ఉండదు, అది పర్ఫెక్ట్ నిర్ణయం. ఇది సౌదీ అరేబియా, అక్కడ వేరే దేశాలలో ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే ఒక అమ్మాయి వైపు చూడడానికి కూడా భయపడే రోజులు వచ్చినాయి దాని తర్వాత. అట్లాంటి నిర్ణయం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. హాయ్ అండి. సో రీసెంట్ గా చూసుకున్నట్టయితే చిన్న పిల్లని పుట్టిన 24 hours లోనే ఒక అతను రేప్ చేసి చంపేశాడు. సో అంత చిన్న పిల్లల్లో కూడా తనకి ఏం కనిపిస్తుంది? అసలు ఇది ఆల్కహాల్ వలన, లేదంటే పబ్లిక్ మైండ్ సెట్ వలన, అసలు దేనికోసం? చాలా మంది ఎలా అంటే, అబ్బాయిలు చాలా మైండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏంటంటే అబ్బాయిలను అట్రాక్ట్ చేస్తారు, చిన్న బట్టలు వేసుకొని పబ్లలో ఇట్లా నార్మల్ రోడ్ల పంట వాక్ చేయడం. వాళ్ళు ఏ అమ్మాయినైనా చూసినా కూడా అబ్బాయికి ఆటోమేటిక్గా ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో వాళ్ళు అట్లా చేయడం తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే మళ్ళీ మనం ప్రతి ఒక్క పుట్టిన అమ్మాయిని కూడా మొబైల్స్ ఇస్తున్నారు ఇంట్లో వాళ్ళు, అది కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్. మొబైల్ వల్ల చాలా మంది చెడిపోతున్నారు, యూత్ పిల్లలు కానీ, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా మొబైల్ వల్ల చెడిపోతున్నారు.
సో ఆ మొబైల్ కూడా కొంచెం కంట్రోల్లో పేరెంట్స్ వాళ్ళు ఇవ్వకుండా ఉంటే కొంచెం అట్రాక్షన్ ఏదైనా చేసుకోవచ్చు. ఈ రేప్ కేసులు కానీ అంటే చాలా తాగడం, డ్రింకింగ్, ఆల్కహాల్ రేట్ కూడా చాలా తక్కువ అయింది కాబట్టి సో చాలా మంది తాగి బానిసలై ఏదో ఒక రకంగా అమ్మాయిలను హింసిస్తూ రేప్ కేసులు చాలా అటెంప్ట్స్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఎలా తగ్గుతుంది? ఇలా తగ్గుదంటే మొబైల్స్ దూరం పెట్టాలి. అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఆఫ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు ఇలా అమ్మాయిలే మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మాయిలే అట్రాక్ట్ చేస్తున్నారు అబ్బాయిలని. ఏ అబ్బాయి సరే అమ్మాయి పొట్టి డ్రెస్సులు వేసుకుందంటే ఆటోమేటిక్ గా అమ్మాయిని కళ్ళు ఆర్పకుండా చూస్తాడు, కామంతో చూస్తాడు ఏ అబ్బాయి అయినా. కాకపోతే అమ్మాయిలు అలాంటివి వేసుకోవద్దు, డీసెంట్ గా ఉండాలి అమ్మాయిలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు మంచిగా ఉన్నారంటే అబ్బాయిలు ఏ అబ్బాయి కూడా చూడడు కన్నెత్తి కూడా. సో అమ్మాయిల దగ్గర ఉండే ప్రవర్తన బట్టి అబ్బాయిలు చూస్తారు అంతే. అబ్బాయిలు ఏం తప్పు కాదు, అమ్మాయిలు కూడా ఏం తప్పు కాదు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అలా పెంచుతున్నారు కాబట్టి వాళ్ళు అలా తయారవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్స్ ఫోన్ ఇవ్వద్దు. ఈ లవర్స్ కపుల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసే పార్కులలో అటు ఇటు తిరగడం వల్ల చూసే జనాలు కూడా వేరేలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా ఇంకొక స్టెప్ వేస్తున్నారు, ఇలా చేయాలి మేము కూడా ఇలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళని చూసి చెడిపోతున్నారు. సో అలా అవుతుంది. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ పబ్లిక్ దీన్ని ఏమంటారు రియాక్షన్ ఎందుకు అవ్వట్లేదు? రియాక్షన్ అంటే చెప్తున్నాను కదా, ఇందులోనే ఉంది మీకు. అమ్మాయిల వల్లనే చెడిపోతున్నారు అబ్బాయిలు అయితే. ఆల్మోస్ట్ అబ్బాయి ప్రతి ఒక్క అమ్మాయిని ఎవరిని పట్టించుకోడు. అమ్మాయిలు అట్రాక్ట్ చేస్తున్నారు అలాంటి బట్టలు వేసుకొని, మొబైల్స్ పట్టుకొని, అబ్బాయిలు వేసుకొని తిరగడం. ఒక్కొక్క అమ్మాయి 2-3 మెయింటైన్ చేస్తుంది. అమ్మాయిలే అట్రాక్ట్ చేస్తున్నారు. సో అబ్బాయిలకు ఆటోమేటిక్ గా ఫీలింగ్ వచ్చి అమ్మాయిల వైపు కన్నే చూడడం కానీ, అట్లా మిస్బిహేవ్ చేయడం కానీ అలా చేస్తున్నారు. సో రేప్ చేసే వాళ్ళకు ఎలాంటి శిక్షలు వేయాలి? ఎలాంటి శిక్షలు అంటే అమ్మాయిలకు ఒక శిక్ష వేయాలి. అమ్మాయిలను ఫస్ట్ అలా తయారు చేయొద్దు. అమ్మాయిలు అలా లేకుంటే అబ్బాయిలు ఎందుకు చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో అమ్మాయిలే తప్పు అంటారా? అవును, అమ్మాయిలే తప్పు కదా. అమ్మాయిలు అలా పొట్టి డ్రెస్సులు వేసుకొని నడవడం కానీ, చిన్న చిన్న బట్టలు వేసుకొని తిరగడం, రోడ్ల పైన వాక్ చేయడం అలా ఉంటే ఏ అబ్బాయినా చూస్తారు. ఈ కాలంలో చాలా మంది స్మోకర్స్, డ్రింకర్స్, గాంజా వంటి అలవాట్లు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియట్లేదు. సో ఆ గాంజా అనేది, డ్రింక్ ఇవన్నీ కొంచెం అదుపులో పెట్టుకొని ఉంటే బెటర్. ప్రభుత్వం కూడా కొంచెం ఈ ఆల్కహాల్ తగ్గించాలి అండ్ గాంజా ఎవరెవరైతే తాగుతారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవాలి ఫస్ట్. సో అప్పుడైతే ఇలాంటి మార్పులు ఏం రావు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ఆర్పి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.